హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ ఫ్రైడే రోజు మాట్లాడుకున్న లెవెల్స్ దగ్గర నుంచి ఈరోజు మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం లాస్ట్ వీక్ రెండు కనుక గమనించినట్టయితే లాస్ట్ వీక్ క్యాండిల్ చూసిరా ఇంత స్ట్రాంగ్గా. ఓకే, ప్రీవియస్గా మనం మాట్లాడుకున్న లెవెల్ నిఫ్టీలో 24,612 టు ఓకే 24,498. ఓకే, ఆ లెవెల్ క్లియర్గా మనకు బ్రేక్అవుట్ అయితే కనిపించింది. దెన్ ఈరోజు మనకు కంప్లీట్ రివర్సల్ కనిపించింది. ఓకే, మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్స్ని గమనిస్తే లాస్ట్ ఫ్రైడే రోజు క్లోజింగ్ లో అండ్ హై అండ్ లోని గమనిస్తే మనకు ఆ రోజు మేక్ చేసిన లో ఎంత, ఫ్రైడే రోజు మేక్ చేసిన లో 24,337. ఆ రోజు హై ఎంత 24,585. ఓకే, మనం ఆ రోజు మాట్లాడుకున్న దాని ప్రకారం కంప్లీట్గా మనకు ఇది బేరిష్ క్యాండిల్ అన్నమాట. ఓకే, ఆ రోజు 15 మినిట్ క్యాండిల్ స్ట్రాంగ్గా డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. కానీ ప్రీవియస్గా 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనకు అదే లెవెల్ దగ్గర నుంచి అప్ సైడ్ మూమెంటం కనిపించింది. ఓకే, ఈ మూమెంటం అంతా మనకు 15 మినిట్ టైం ఫ్రేమ్ మూమెంటం ఇది. ఓకే, కానీ ప్రీవియస్గా ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అయింది. ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ పరంగా చెప్తున్నాను నేను. ఓకే, ఫండమెంటల్ థింగ్స్ని ఇంక్లూడ్ చేయట్లేదు. దెన్ ఈరోజు అక్కడ నుండి లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ ఏదైతే ఉందో దెన్ అక్కడ నుండి మనం గమనించినట్టయితే ఆ రోజు 15 మినిట్ టైం ఫ్రేమ్లో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనకు ఆ ఫాల్ కంట్రోల్ అయిన క్యాండిల్ అంటే ఒక ఇండికేషన్ క్యాండిల్ మనకు క్లోజ్ అయింది. దెన్ ఈరోజు ఓపెనింగే మనకు ఎంత వాలటాలిటీ కనిపించింది చూడండి. ఒకసారి అప్ సైడ్ మూవ్ అయింది, ఒకసారి డౌన్ సైడ్ మూవ్ అయింది. దెన్ అక్కడ నుండి మనకు అప్ సైడే మూవ్ అయింది. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న లో ఏదైతే ఉందో అంటే ఫ్రైడే మేక్ చేసిన లో పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని బ్రేక్ చేయలేదు. దెన్ మనం ఎప్పుడైనా సరే ట్రేడింగ్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక లెవెల్ దగ్గర ఎంట్రీ అండ్ ఎగ్జిట్లు చేయాలనుకున్నప్పుడు ప్రీవియస్ డే లో కానీ హై కానీ బ్రేక్ అవుతుంటే అది ఎటు సైడ్ డైరెక్షన్ మూవ్ అవుతుందో దెన్ మనం అటు సైడ్ ట్రేడ్ చేయడం అనేది మనకు మంచి ట్రేడింగ్ స్ట్రాటజీ అవుతుంది. ఓకే, కానీ ట్రెండ్ బేరిష్గా ఉన్నప్పుడు మనం బై అనేది అసలు చేయకూడదు. ఓకే, మనకు ట్రెండ్ బేరిష్గా ఉంది కాబట్టి మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోకూడదు. దెన్ మనం 15 మినిట్లో కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక మనకు డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకే, ఈ హైస్ నుంచి ఇక్కడ దాకా ఫాల్ అయింది. దెన్ అప్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒకసారి ప్రీవియస్గా ఇక్కడే మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. గమనించారు మీరు. ఓకే, 15 మినిట్ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఈ లెవెల్ 24,470 దగ్గర మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దెన్ ఈరోజు కూడా అప్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు అక్కడ మనకు కొంత రిజెక్షన్ కనిపించింది. క్యాండిల్స్లో మనకు రిజెక్షన్ కనిపించింది. దెన్ సపోర్ట్ తీసుకొని ఈసారి ఆ రెసిస్టెన్స్ లెవెల్ని ఏదైతే ఉందో దెన్ దాన్ని స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అయింది. ఓకే, స్ట్రాంగ్ బయింగ్ అనేది మనకు కనిపించింది. 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనకు స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపించింది. కానీ మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో ఈ కొన్ని విషయాలను గమనిస్తే ప్రీవియస్గా ఉన్న డే హై ఏదైతే ఉందో అంటే లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ డౌన్ సైడ్ కాదు లాస్ట్ ఫ్రైడేలో మేక్ చేసిన హై ఏదైతే ఉందో ఎంత 24,337. దెన్ ఈరోజు క్లోజింగ్ కూడా సేమ్ కంటిన్యూగా 24,003 డే లాస్ట్ డే ఏది 24,585 హై ఏదైతే ఉందో ఈరోజు అదే హై దగ్గర మనకు స్ట్రాంగ్ క్లోజింగ్ కనిపించింది. ఎటువంటి వీక్నెస్ కూడా కనిపించలేదు. కానీ 15 మినిట్లో చూస్తే మనకు ఒక రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది. బట్ ఎంటైర్ డే పరంగా అయితే మనకు స్ట్రాంగ్ క్లోజింగ్ కనిపించింది. దెన్ ఈరోజు కంటిన్యూగా బయింగ్ మాత్రమే కనిపించింది మనకు మార్కెట్లో. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్రైస్ యాక్షన్ కనిపించింది. అండ్ దెన్ మనకు రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్లో కంప్లీట్గా రివర్సల్ కనిపించింది. ఐసిఐసి బ్యాంక్లో కూడా స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈరోజు డే క్లోజింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఓకే, అబో 1% దాకా క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ కూడా మనకు 1.44% దాకా స్ట్రాంగ్ క్లోజింగ్ కనిపించింది. రివర్సల్ మేజర్ ఇండెక్స్ మూవర్ అయిన రిలయన్స్ కూడా మనకు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దెన్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ గురించి మనం లాస్ట్ ఫ్రైడే రోజు డిస్కషన్ చేసుకున్నాం కదా. దెన్ ఈరోజు కూడా అక్కడే మనకు ప్రైస్ యాక్షన్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. దెన్ ఇక్కడ నుంచి కంప్లీట్గా రివర్సల్ అవుతుందని మనం అనుకోకూడదు. ఎందుకంటే ట్రెండ్ బేరిష్గానే ఉంది. స్టిల్ ఇంకా మనకు స్ట్రాంగ్ బేరిష్ ట్రెండే కనిపిస్తుంది. ఓకే, మనం వీక్లీ టైం ఫ్రేమ్లో గమనించినట్టయితే క్యాండిల్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ రెడ్గా క్లోజ్ అయినాయి. ఒక్క నిమిషం, ఇది మనకు ట్రెండ్ అనేది బేరిష్గా ఉన్నప్పుడు మనం బేరిష్ సైడే ట్రేడ్స్ తీసుకోవాలి.
ఓకే, షార్ట్ టర్మ్లో కొంత బులిష్గా ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయినా కూడా మనం అక్కడ ట్రేడ్స్ అనేవి తీసుకోకూడదు. ఎందుకంటే మనకు ఎంటైర్ ట్రెండ్ అనేది బేరిష్గా ఉంది కదా, మనం బేరిష్గా ఉన్నప్పుడు మనం బులిష్గా ట్రేడ్ అనేది చేయకూడదు. కానీ ప్రీవియస్గా వీక్లీ హై ఎంత ఇక్కడ మనం వీక్లీ హై గమనించినట్టయితే 55,752. ఓకే, ఈరోజు 55,510 దగ్గర క్లోజ్ అయింది. అంటే వీక్లీ హైస్ని కూడా ఇంకా బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వలేదు. దెన్ మనం డైలీ టైం ఫ్రేమ్లో కనుక గమనిస్తే మనం నిఫ్టీలో గమనిస్తే ఒక బులిష్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. బులిష్ ప్యాటర్న్కి ఎప్పుడు కూడా ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉండాలి. కానీ అక్కడ బులిష్ అంటే ప్రీవియస్గా ఉన్న బేరిష్నెస్ ఏదైతే ఉందో ఈరోజు కంప్లీట్గా రివర్స్ అయింది అక్కడ, అంతేగాని బులిష్ ప్యాటర్న్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. దెన్ బులిష్గా అయితే క్లోజ్ అయింది నిఫ్టీలో, కానీ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే కనిపించలేదు. కానీ ఎంటైర్ బ్యాంకింగ్ స్టాక్స్లో మనకు రివర్సల్ కనిపించింది. కానీ మనకు బ్యాంకింగ్ ఇండెక్స్ కనుక ఒకసారి గమనిస్తే లాస్ట్ ఫ్రైడే హై ఏదైతే ఉందో 55,652 ఏదైతే ఉందో దాన్ని ఇంకా క్రాస్ అయితే చేయలేదు. కానీ ఆ రోజు లో ఏదైతే ఉందో ఆ లోని అసలు ఈరోజు బ్రేకే చేయలేదు. 54,905. ఓకే, 55,905 ఆ లో ఏదైతే ఉందో ఆ లోని అసలు బ్రేకే చేయలేదు. ఒకసారి మనం 15 మినిట్లో కనుక గమనిస్తే ఓపెనింగే స్ట్రాంగ్గా క్లోజ్, 15 మినిట్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దెన్ కొంత ఫాల్ అండ్ అగైన్ రివర్సల్. ఇక్కడ మనకు కొంత టైం వరకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఫాల్ అయింది, స్వింగ్ అబోవ్ క్లోజ్ అయింది. ఓకే, అప్పుడు మనం దీన్ని ఏమనుకుంటాం, స్వింగ్ హై, ఇది స్వింగ్లో. ఓకే, ప్రీవియస్గా ఉన్న హై ఇది కదా. ఓకే, ఇప్పుడు అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఏ హైస్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది కాబట్టి ఇది స్వింగ్ హై అవుతుంది. దెన్ మనం రేపు ప్రైస్ యాక్షన్ ఎట్లా గమనించాలి, ఓకే, నిన్న అక్కడ స్వింగ్లో, దెన్ ఈరోజు మేక్ చేసిన లో అయితే 54,939. ఓకే, 54,920 ఈ బిట్వీన్ ఈ రేంజ్లో. ఓకే, రేపు ఒకవేళ ఫాల్ అవుతున్నప్పుడు ప్రీవియస్ డే అంటే ఈ రోజు లో ఏదైతే ఉందో ఆ లోని గమనిస్తాం. దెన్ రేపు ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఈరోజు మేక్ చేసిన హై ఏదైతే ఉందో 55,572. దెన్ మనకు అబోవ్ క్లోజ్ అవుతుంటే 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనకు అబోవ్ క్లోజ్ అవుతుంటే మనం బులిష్గా చూస్తాం. కానీ ఎంటైర్ ట్రెండ్ అయితే బేరిష్గానే ఉంది. ఓకే, మీరు ఒక్కసారి అది గమనించాలి. ఓకే, కంటిన్యూగా సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఓకే, స్టిల్ స్ట్రాంగ్గా డౌన్ సైడే మూవ్ అవుతుంది. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకు స్ట్రాంగ్ క్యాండిల్సే ఫామ్ అయినాయి. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా క్యాండిల్ ఫామ్ అయినాయి అంటే డైలీ టైం ఫ్రేమ్లో అంటే కొంత బయింగ్ వచ్చినా కూడా మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ అనాలిసిస్ అనేది మీరు కేవలం స్టడీ పరంగానే తీసుకోండి. మీరు ఆప్షన్లో ట్రేడ్ చేస్తున్నా, ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నా, మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే పడిపోతుంది కదా, అప్ సైడ్ మూవ్ అవుతుంది కదా అని మీరు బై చేయడం, సెల్ చేయడం అట్లాంటివి చేయకండి. ఓకే, బిజినెస్ మీద మనకు స్ట్రాంగ్ ఫండమెంటల్ థింగ్స్ అండ్ నమ్మకం ఇది ఉంటే, ఓకే, మనం బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినాం. ఓకే, డైలీ బై అండ్ సెల్ చేయడానికి మనం మార్కెట్లో ఏది చేయకూడదు. ఓకే, ఆప్షన్ ట్రేడింగ్లో అయితే కనుక మనకు బై చేస్తున్నప్పుడు కాల్స్ పెరుగుతుంటాయి, పుట్స్ పడుతుంటాయి, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ మనం ట్రెండ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడే మనం ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫర్దర్గా నెక్స్ట్ వీక్లీ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మీ ఒపీనియన్ మీరు ఏమనుకుంటున్నారు, ఓకే, మంచిగా అనాలిసిస్ సరిగ్గా మంచిగా చెప్తున్నారు అనుకుంటే కనుక మీరు కింద కామెంట్లో చెప్పండి. వీక్లీ ఒక ఈక్విటీకి సంబంధించిన ట్రేడింగ్ స్ట్రాటజీని షేర్ చేయాలనుకుంటున్నా. ఓకే, మీ ఒపీనియన్ని మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఫర్దర్గా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అనాలిసిస్ నచ్చుతుంటే మీరు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అనాలిసిస్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఒకవేళ ఇంకా ఫర్దర్గా ఏదైనా యాడ్ చేయాలి, ఓకే, ఇది యాడ్ చేసి చెప్తుంటే బాగుండు అని మీకు అనిపిస్తే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దాని పరంగా వర్క్ అనేది తర్వాత వీడియోలో ఇంప్రూవ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.